హాయ్ అండి. నేనైతే బొంబిడాయలు వండుతున్నానండి. సో ఇవి ఏట్లో పడుతుంటే కనుక బొంబిడాయలు చేపించుకున్నానండి. 1 కేజీ తీసుకున్నాను నేను ఈ బొంబిడాయలు. మరి ఫ్రెష్ అండి. అందులో చూసారా చేప ఎంత నీట్గా చేశారో. బొంబిడాయలో ఒక్క ముళ్ళు కూడా ఉండదండి. ఆ నడుము ముళ్ళు ఏదైతే కనిపిస్తుందో అది ఒక్కటే ఉంటుంది. ఇది ఇసుక దొందులండి. ఇసుక దొందులో కూడా సేము చిన్న ముళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. చాలా చిన్న పిల్లలు కూడా తీసి పెట్టవచ్చండి. చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కూర బొంబిడాయల పులుసు. సో నేను ప్రిపేర్ చేస్తాను, మీరు చూడండి. మరి చూసారు కదా, చింతపండు మెయిన్ అండి పచ్చి చేపల కూరకి. పులుపే దాంట్లో మనకి ఖచ్చితంగా పులుపు సరిపోయిందంటే కనుక కూర చాలా బాగుంటుందండి. సో మరి ఇప్పుడు సీజన్ వచ్చేసి మరి చేపలు గుడ్లు పెట్టే సీజన్ అండి. సో మరి చాలా మంది తీసుకోరు, మాకొద్దు తీసేయండి అని అంటారు. కానీ చాలా మంచిదండి, కంటికి కూడా చాలా మంచిది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు నేను ఒకసారి మీకు అది కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎలా వండాలి ఏంటి అనేది. పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారండి. మనం కనుక మంచి చేసే పద్ధతిలో దాన్ని చేస్తే చాలా బాగుంటుంది కూర. చూసారా, చేపల కూరలో ఇష్టం వచ్చినట్టు ఇంగ్రీడియంట్స్ ఏం వేయొద్దండి. సో వాటి వల్ల గ్యాస్ ఎసిడిటీ వచ్చిద్ది, అంతకుమించి ఏం ఉండదు. నేను ఆల్రెడీ వీడియోలో మీకు చూపించాను ఇంగ్రీడియంట్స్, వాటిని మాత్రమే వేసుకోండి. చేపల కూర పర్ఫెక్ట్గా వచ్చిద్ది, నాకు అలాగే వచ్చింది. సో నేను చేసి మీకు చూపిస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివ్ చేసిన వాళ్ళు అవుతారు. బట్ ఏంటంటే చాలామంది చూస్తున్నారండి నా వీడియో, చాలా థ్యాంక్స్. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. పర్ఫెక్ట్గా వచ్చిందండి, చేప బాగా ఉడికింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.